ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ మేబీ ఈ వచ్చే నెల 10 లోపు ఎండింగ్ అయిపోతాయి. ఇవాళ అదేది పోలీసుల మీద పెప్పర్ స్ప్రే కొట్టాం. పోలీసులకి కాలడ్డం పెట్టి కొట్టాం. పోలీసులు చొక్కా పట్టుకున్నాం. పోలీసుల మీద కర్రలతో దాడి చేశాం. పోలీసుల మీద రాళ్లతో దాడి చేశాం అనేది అనేక మంది గొప్పగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. గర్వంగా చెప్పుకుంటున్నారు మేము పోరాట యోధులు అని. ఇవన్నీ కరెక్ట్. పోలీసుల్ని కొట్టినటువంటి సందర్భంలో హీరోల కిందన చలామణి అవడానికి ఉపయోగపడతాయి. అది పోలీసు వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కనబడతాయి. కానీ రాబోయే రోజుల్లో ఏమవుతుంది? ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టారు. సోనం వాంగ్చుక్ లెటర్ రాశాడన్న ఇంకోటని ఎవడో ఆగరు. నిదానంగా ఒక్కొక్కళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్స్ అన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. నిన్న వాట్సాప్ మెసేజ్లు ఎవరిచ్చారు, టెలిగ్రామ్ మెసేజ్లు ఎవరిచ్చారు, ఏ విధంగా ప్రొవోక్ చేశారు, కొన్ని చోట్ల ఏ లాఠీ చార్జ్ లేకుండా జరిగిందని ప్రచారం చేశారు. అక్కడ ఆడపిల్లల్ని ముందు పెట్టి కొట్టించే ప్రయత్నం చేశారు. జర్నలిస్టుల మీద దాడి జరిగినాయి. ప్రతి ఒక్కటి ఎవిడెంట్, ప్రతి ఒక్కటి విజువల్ ఉంటుంది. విజువల్తో సహా అరెస్ట్ చేసినప్పుడు ఏ కోర్టు ఆపదు. కుర్రోళ్లే కదా సరదాగా కొడతారు కొట్టించుకోండి అని ఏ కోర్టు చెప్పదు. చెప్పే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది అంతే. ఇంకా 4 రోజుల పాటు ఇలాంటి గొడవలు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆ సిక్ ఫర్ జస్టిస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగకూడదు ఇండియాలో అన్నది వాళ్ళ శపథం అంట. అందుకోసం కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్ ఇచ్చామంటారు. వాళ్ళు ఇవ్వనియండి, ఇవ్వకపోనియండి. కానీ ఈలోపు ఏదో ఒక పాయింట్ కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఈ కంటిన్యూ అయ్యే ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన ఇప్పుడు కొంతమంది అదేది జొమాటోలు, స్విగ్గీల్లో డెలివరీలు భారీ ఎత్తున ఇచ్చేసి, అంటే డబ్బులు ఇచ్చేసేసి అక్కడ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసేయండి జంతర్ మంతర్ దగ్గర అన్నారంట. వీళ్ళ ఎన్ని అక్కడ ఆటోమేటిక్గా పేమెంటు సిస్టము అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళేమి మేము ఇవ్వము అని చెప్పరు. సమాచారం రేపు పోలీసుల ఎంక్వైరీలో అవి కూడా చూస్తారు. టోటల్గా రాబోయే రోజుల్లో అసలు ఉంటుంది. ఈలోపు అప్పుడు ఈ నాయకులందరూ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చినటువంటి ఈ పేరుని క్యాప్చర్ చేయడానికి రాహుల్ గాంధీ రంగంలోకి దిగాడు. రాహుల్ గాంధీకి ఆ పేరు ఎక్కడ వెళ్ళిపోతుందని కేజ్రీవాల్ రంగంలోకి దిగాడు. వీళ్ళందరూ పంచుకునేటప్పుడు రివర్స్లో భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కొట్టుకున్నారు. కాబట్టి క్రెడిట్ ఆస్పెక్ట్లో ఎప్పటికప్పుడు డైవర్షన్ అయిపోతుంది. ఫైనల్గా ఈ రాజకీయం నడుస్తున్నది కింద ఉన్నటువంటి వీళ్ళు నలుగుతారు. ఏం జరుగుద్దో చూడాలి.